ఈ వీడియోలో డిటర్మినెంట్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం, సో ఒక డెట్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఇక్కడ కాలం 1లో 2 ఎలిమెంట్స్ వచ్చేసి 0 ఉన్నాయి. సో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది, రిమైనింగ్ ఎలిమెంట్ 0 ఉన్నాయి. సో కాబట్టి ఏం చేస్తున్నామంటే మనం డెట్ని సో కాలం మీద ఎక్స్పాండ్ చేస్తున్నాం. కాలం మీద ఎక్స్పాండ్ చేస్తే ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, సో వచ్చేసి ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఎలిమెంట్ 1. సో ఈ 1 యొక్క డిటర్మినెంట్ 1 యొక్క కోఫాక్టర్ వాల్యూ 1 0 3 2. సో 1, సో దీని యొక్క కోఫాక్టర్ వాల్యూ, సో సాల్వ్ చేస్తే వాల్యూ 1 × 2 2. సో ఇక్కడ వాల్యూ 0. సో 1 × 2 వాల్యూ వచ్చేసి ఏంటి 2. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో వచ్చేసి ఆ మ్యాట్రిక్స్ టైప్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్ చూడండి, వచ్చేసి ఏమన్నాడు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే సిమెట్రిక్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ పాసిబిలిటీ కాదు. ఇక్కడ A12 A21 A12 వచ్చేసి నాట్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఏమంటున్నాడు, ఇక్కడ డి ఆప్షన్ స్క్యూ సిమెట్రిక్ ఉంది. సో స్క్యూ సిమెట్రీ అంటే ఏంటి, డయాగ్నల్ 0 ఉండాలి, ఏ ఈక్వల్ టు -A ట్రాన్స్పోజ్ ఉండాలి. సో ఇది కూడా ఆప్షన్ పాసిబుల్ కాదు. ఓన్లీ పాసిబిలిటీ వచ్చేసి ఏంటి, ఏదర్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ సింగులర్ నాన్ సింగులర్ వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనము, సో డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్, నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, మనం ఈ ప్రాబ్లం యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం యొక్క డెట్ని వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో నార్మల్గా వచ్చేసి ఏం చేస్తున్నాం, మనం ఈ కాలంలో రో మీద ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో 1 ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ 1 0 1 1. నెక్స్ట్ అలాగే ఇక్కడ సైన్ మైనస్ వస్తుంది. సో -0. సో 0 కాబట్టి రిమైనింగ్ సాల్వ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఎలిమెంట్ 1. సో ఈ ఎలిమెంట్ 1 యొక్క కోఫాక్టర్ వాల్యూ 2 1 3 1. సో దీన్ని సాల్వ్ చేస్తున్నాము. సో ఫైనల్గా వచ్చే వాల్యూ వచ్చేసి ఏంటి, ఇక్కడ 1 0 -1. ఫైనల్గా టోటల్ వాల్యూ వచ్చేసి 0. సో అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, డెట్ ఏ ఈక్వల్ టు 0. సో డెట్ ఏ ఈక్వల్ టు 0 కాబట్టి ఇచ్చిన మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ మ్యాట్రిక్స్, సింగులర్ మ్యాట్రిక్స్. సో సేమ్ డిటర్మినెంట్ని సో డిఫరెంట్ వేలో కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. సో ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాను. సో ఆపరేషన్ చూడండి, ఆపరేషన్ వచ్చేసి ఏం చేస్తున్నాను, R1 + R2ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి R1లో ప్లేస్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఇక్కడ R1 R2 ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసి వచ్చిన రిజల్టెంట్ని R1లో ప్లేస్ చేస్తున్నాను. సో అలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాల్యూ R3కి ఈక్వల్గా ఉంటుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో R1 R2, సో 1 + 2 3. సో R3కి ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ 0 + 1 1 1 + 0 0. సో ఈ 2 అబ్జర్వ్ చేస్తే 2 రోస్ ఇక్కడ 0 ఉన్నాయి. సో 2 రోస్ ఈక్వల్ టు 0 ఉన్నాయి కాబట్టి మనం డెట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0. సో మ్యాట్రిసెస్లో ఎనీ 2 రోస్ ఆర్ కాలమ్స్ ఈక్వల్ అన్నారు అనుకోండి. సో అలాంటి కేసెస్లో వాటి యొక్క డెట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 0 అవుతుంది. సో ప్రాబ్లమ్ని డెట్ ఎక్స్పాండ్ చేసినా చేయొచ్చు, లేదంటే సేమ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్ అండ్ కాలమ్స్ మీద ఆపరేట్ చేసేసి అయినా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి దాని డెట్ ఈక్వల్ టు ఏమంటున్నాడు అంటే వాల్యూ 0 అంటున్నాడు. సో అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఒక ఎలిమెంట్ అన్నోన్ ఎలిమెంట్ ఇచ్చాడు. అన్నోన్ ఎలిమెంట్ లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డెట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇది కూడా ఏం చేస్తున్నాము, డెట్ని ఎక్స్పాండ్ చేస్తాము. సో డెట్ని ఎక్స్పాండ్ చేసేసి ఏం చేయొచ్చు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో లేదంటే ఇంకా వచ్చేసి ఏం చేయొచ్చు అంటే మనము సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసినట్టు రోస్ ఆర్ కాలమ్స్ మీద ఆపరేట్ చేస్తే ప్రాబ్లం ఇంకా ఈజీగా సాల్వ్ అవుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఇక్కడ ఎలిమెంట్ 4, ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్ 8 ఉంది, ఇక్కడ ఎలిమెంట్ 5 ఎలిమెంట్ 10 ఉంది. సో వచ్చేసి ఎలా ఉంది, ట్వైస్ ఉంది. సో ట్వైస్ ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి ఇలా రాసుకుంటున్నాను నేను, 2C2 = C3. సో కాలం 2ని 2తో మల్టిప్లై చేస్తే మనకు C3 కాలంలో ఉన్న ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఏం చేస్తున్నాను, 2 టైమ్స్ ఆఫ్ C2 = C3 రాశాను. సో కాబట్టి ఏం చేసుకోవచ్చు, రిమైనింగ్ ఈ లాంబ్డా ఎలిమెంట్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ C2, ఇక్కడ C2 ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ 3 ఉంది. సో ఇక్కడ C2 ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను, 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే C3 కాలంలో లాంబ్డా +2 ఉంది. సో లాంబ్డా +2. సో రెండింటిని సాల్వ్ చేసాం అనుకోండి, వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, సో 2 × 3 6. సో ఈక్వల్ టు లాంబ్డా +2, లాంబ్డా ఈక్వల్ టు 6 - 2 దట్ ఈక్వల్ టు 4. సో
సో ప్రాబ్లమ్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ అబ్జర్వ్ చేసేసి మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే సాల్వ్ చేయండి. లేదంటే ఏం చేస్తారు, నార్మల్గా మీకు తెలిసిన వేలో డెట్ని ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్పాండ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో డెట్ని ఎక్స్పాండ్ చేస్తే ప్రాబ్లం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఇన్ కేస్ ఏదైనా సరే పాసిబిలిటీ ఉందనుకోండి, సో అలాంటప్పుడు దీని మీద ఈ మెథడ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎందుకంటే సింగిల్ 1 or 2 స్టెప్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏమంటున్నాడు, ఒక సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఎక్స్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ. సో సింగులర్ మ్యాట్రిక్స్ అయితే సో డెట్ ఈక్వల్ టు ఏముంటుంది, డెట్ ఏ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో సేమ్ అగైన్ డెట్ ఏ ఈక్వల్ టు 0, డెట్ ఏ ఈక్వల్ టు 0తో ఎక్స్పాండ్ చేస్తాము. సో అగైన్ ఈ ప్రాబ్లమ్ కూడా ఏం చేస్తున్నారంటే రోస్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేశారు అనుకోండి, R1 అండ్ R2 2 రోస్. సో ఇక్కడ ఈ ఎలిమెంట్కి ప్రైస్ ఉంది, నెక్స్ట్ ఇక్కడున్న ఎలిమెంట్కి ప్రైస్ ఉంది. అంటే ఏంటి, 2 times of R1 ఈక్వల్ టు R3. సో 2 times of R1 ఈక్వల్ టు ఏంటి వాల్యూ, R3. సో కాబట్టి ఏం చేస్తున్నాను నేను ఇక్కడ దాన్ని R3 లాగా చేంజ్ చేసుకుంటున్నాను. సో 2 times of R1 ఈక్వల్ టు R3. సో సేమ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చేసి ఏంటి, x అండ్ -6 ఉంది, దాంతో రిమైనింగ్ కంపేర్ చేస్తాను. సో 2 times of x ఈక్వల్ టు -6. సో కాబట్టి x ఈక్వల్ టు ఏంటి వాల్యూ -3. సో ప్రాబ్లం వచ్చేసి ఏంటి, ఈజీగా సాల్వ్ అయింది. సో ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయగలిగాం కాబట్టి ఇక్కడ 2 times of R1 ఈక్వల్ టు R3 ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇన్ కేస్ అలా చేయలేకపోతే వచ్చేసి ఏం చేస్తారంటే, సో నార్మల్ వేలో డేట్ని ఎక్స్పాండ్ చేయండి. సో ప్రాబ్లం చూస్తేనే ఫస్ట్ ఏం చేస్తారంటే రోస్ కాలమ్స్ మీద పర్ఫామ్ చేయడానికి ఆలోచిస్తే మీకు ఇన్ కేస్ ఏదైనా థాట్ వస్తే చేయండి. ఇన్ కేస్ రాకపోతే డేట్ని ఎక్స్పాండ్ చేయండి. సో ఎందుకంటే డేట్ ఎక్స్పాండ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. సో రోస్ అండ్ కాలమ్స్ మీద ఆపరేషన్ చేస్తే ప్రాబ్లమ్ని తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇచ్చేసి ఏం చెప్తున్నాడు, సో ఇట్ హ్యాస్ నో ఇన్వర్స్ అన్నాడు. అయితే ఎక్స్ కనుక్కోమంటున్నాడు. సో ఇన్వర్స్ వచ్చేసి ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే డెట్ ఏ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. సో ఇన్వర్స్ అనేది పాసిబుల్ కాదు. సో ఇన్వర్స్ ఉండాలంటే కంపల్సరీ డెట్ వాల్యూ వచ్చేసి ఎలా ఉండాలి, నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో ప్రాబ్లంలో కూడా నో ఇన్వర్స్ అన్నాడు. అంటే దాని మీనింగ్ వచ్చేసి ఏంటి, సో దీని యొక్క డెట్ ఈక్వల్ టు 0 ఉండాలి. దీని యొక్క డెట్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అగైన్ ఈ ప్రాబ్లంలో కూడా మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో డెట్ని ఎక్స్పాండ్ చేసి చేయొచ్చు, లేదంటే రోస్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ బేసిస్ కన్నా సరే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశాను అనుకోండి, 2 rows, రో 1 అండ్ రో 3. సో 2 rowsని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ ఎలిమెంట్ 1 ఉంది, ఇక్కడ ఎలిమెంట్ కూడా 1. సో ఇక్కడ ఎలిమెంట్ 1. సో అంటే దాని మీనింగ్ వచ్చేసి ఏంటి, R1 ఈక్వల్ టు R3. సో R1 ఈక్వల్ టు R3 ఉంది కాబట్టి సో మనం ఏం చేసుకోవచ్చు, R1 ఈక్వల్ టు R3. సో R1 ఈక్వల్ టు R3 రిమైనింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఏమున్నాయి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ x ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి 1 ఉంది. సో కాబట్టి ఏం చేయొచ్చు మనం, x ఈక్వల్ టు 1 డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లేదంటే డెట్ని ఎక్స్పాండ్ చేసినా సరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏం చెప్తున్నాడు, సింగులర్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. అయితే ఎక్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింగులర్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తున్నాము, దీని యొక్క డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని ఈక్వల్ టు 0 చేస్తాము. 0 చేస్తే మనకు ఎక్స్ వాల్యూ ఏంటో వస్తుంది. సో ఇక్కడ ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టం రోస్ అండ్ కాలమ్స్ని. సో నార్మల్గా డెట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో ఇక్కడ డెట్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఫస్ట్ 2 ఎలిమెంట్, సో 2. సో దీని యొక్క మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటి 0 to 2 0. సో కాబట్టి 0 - 4. నెక్స్ట్ సో ఇక్కడ ఈ ఎలిమెంట్ ప్లేస్ ముందు వచ్చేసి ఏం చేస్తాం, మైనస్ ప్లేస్ చేస్తాం. ఆల్రెడీ ఎలిమెంట్ వాల్యూ -1. నెక్స్ట్ సో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ని సాల్వ్ చేస్తే ఇక్కడ x ఇంటూ 0 0. సో 1 ఇంటూ 2 2. సో కాబట్టి -2. నెక్స్ట్ అలాగే 1. సో ఈ 1 ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, సో ఈ ఎలిమెంట్స్ వస్తాయి. సో కాబట్టి 2 ఇంటూ x -0. సో వాల్యూ 2x. సాల్వ్ చేస్తే వాల్యూ -8 -2 ప్లస్ 2x ఈక్వల్ టు 0. సో -8 -2 వాల్యూ 10. సో అటు పక్క పంపిస్తే వాల్యూ 2x 10 అవుతుంది. సో 2x ఈక్వల్ 10. సో ఫైనల్గా x ఈక్వల్ టు వాల్యూ 5. సో డెట్ని ఎక్స్పాండ్ చేస్తే లేదు, ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉందనుకోండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో చూడండి వచ్చేసి ఏంటి రో 2. సో రో 2 వచ్చేసి ఎలా ఉందంటే
R1ని ట్వైస్ చేసేసి R3తో మల్టిప్లై చేస్తే రో 2 వచ్చే విధంగా ఉంది. సో మనకి ఈ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం, రిమైనింగ్ ఎలిమెంట్ చూస్తాం. సో ఇక్కడ R1ని ట్వైస్ చేస్తున్నాను. సో R1ని ట్వైస్ చేసి వచ్చేసి ఏమొస్తుంది వాల్యూ -2 వస్తుంది, ప్లస్ R3తో యాడ్ చేస్తున్నాడు. సో -2 + 2 ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి ఏంటి 0. సో వెరిఫై అయింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ R1, సో అంటే 2 × 1 ప్లస్ 0, 2 + 0 వాల్యూ 2. సో ఓకే, వెరిఫై అయింది. సో కాబట్టి వచ్చేసి ఏం చేయొచ్చు, ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసి అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసి ఎలా సాల్వ్ చేస్తున్నామంటే R2 ఎలిమెంట్లో వచ్చేసి ఏముంది, ఇక్కడ x ఉంది. సో కాబట్టి x రాస్తున్నాడు. నెక్స్ట్ 2 టైమ్స్ అన్నాడు కాబట్టి 2 రాస్తున్నాడు. R1 ఎలిమెంట్ వచ్చేసి ఏముంది, వాల్యూ 2 ఉంది. సో వాల్యూ 2 ప్లస్ R3 ఎలిమెంట్ వచ్చేసి ఏంటి వాల్యూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాస్తున్నాడు. సో ఫైనల్గా x ఈక్వల్ టు 2 × 2 + 1 వాల్యూ 4 + 1 దట్ ఈక్వల్ టు వాల్యూ 5. సో మీ ఇష్టం, డెట్ని ఎక్స్పాండ్ చేసైనా చేయండి, లేదంటే అబ్జర్వ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే అబ్జర్వ్ చేసేసి అయినా సరే రోస్ అండ్ కాలమ్స్ని మీరు మీద ఆపరేషన్ చేసైనా సరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం 2019లో అడిగాడు ప్రాబ్లమ్ని. 2019లో అడిగిన ప్రాబ్లం వచ్చేసి ఇది. సో అగైన్ సింపుల్ ప్రాబ్లం. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ మ్యాట్రిక్స్. సో ఏ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ వచ్చేసి ఏమంటున్నాడు, సింగులర్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. అయితే ఎక్స్ కనుక్కోమంటున్నాడు. సో అగైన్ నార్మల్ ప్రొసీజర్ det = 0. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే det = 0 కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ని మనం 0కి ఈక్వేట్ చేస్తాము. సో ఫస్ట్ 3 ఎలిమెంట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. 3 ఎలిమెంట్ని ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ 3 × 1 × 4 4 1 × 4 4. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 3 × -1. సో -3 వాల్యూ +3. సో 4 + 3 వస్తుంది. నెక్స్ట్ 2 ఎలిమెంట్ ఇక్కడ వచ్చేసి మైనస్ సైన్ వస్తుంది, ఎలిమెంట్ 2 అలాగే రాస్తున్నాను. నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ని రిమూవ్ చేస్తే వచ్చే వాల్యూ 4 × 4 16 0 × -1 0. సో ఓన్లీ 16. నెక్స్ట్ ఎక్స్ ఎలిమెంట్ మీద ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఎలిమెంట్ మీద ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏంటి, ఈ డెట్ వస్తుంది 4 × 3 12. నెక్స్ట్ అలాగే 1 × 0 0. సో 12x వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి. సో 7 × 3 21 16 × 2 32. సో సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏంటి -11 -11 + 12 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా x ఈక్వల్ టు 11/12. సో ఇక్కడ డేట్ని ఎక్స్పాండ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ప్రాబ్లమ్ని రోస్ అండ్ కాలమ్స్ని ఆపరేట్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి నార్మల్గా మనకు తెలిసిన ప్రొసీజర్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. సో డెట్ మీద అడిగే ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ det = 0 అయితే ఎక్స్ ఇంటూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అది det = 0 అని ఇస్తాడు, లేదంటే సింగులర్ మ్యాట్రిక్స్ అన్న ఇస్తాడు, లేదంటే ఇంకా ఏంటి నో ఇన్వర్స్ అన్న ఇస్తాడు. సో ఓన్లీ ఆ 3 ఆప్షన్స్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మనం det = 0 ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా 2013లో అడిగిన ప్రాబ్లం. సో డిటర్మినెంట్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అడిగాడు, డెట్ వాల్యూ. సో ఒక డెట్ ఇచ్చాడు 3/3 మ్యాట్రిక్స్, det = 48 అన్నాడు. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నార్మల్ ప్రొసీజర్. సో ఫస్ట్ 1 ఎలిమెంట్ మీద డెట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. 3x -6 × 4. సో +6 × 4 దట్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన డెట్ వచ్చేసి ఏంటి 48. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ మీద ఎక్స్పాండ్ చేయట్లేదు, ఎందుకంటే 2 ఎలిమెంట్స్ వచ్చేసి 0. సో కాబట్టి 0 ఇంటూ కోఫాక్టర్స్ కూడా ఏమవుతాయి 0. కాబట్టి ఎక్స్పాండ్ చేయట్లేదు, ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేస్తున్నాను. సో సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏంటి 3x = 48 - 24. సాల్వ్ చేస్తే x = 24/3. వాల్యూ వచ్చేసి ఏంటి x = 8. సో మీకు అడిగే ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ సింపుల్గా ఉంటాయి. సో ఈజీగా డెట్ ఎక్స్పాండ్ చేసినా సరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి దాని యొక్క డెట్ని ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో sin² x cos² x 1 cos² x sin² x 1 -10 12 2 ఇచ్చాడు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి. సో రో 1 అండ్ రో 2 యాడ్ చేసామనుకోండి. రో 1 అండ్ రో 2 యాడ్ చేస్తే మనకు sin² x + cos² x వస్తుంది, అంటే వాల్యూ 1. cos² x + sin² x వాల్యూ 1. అగైన్ ఇక్కడ -10 + 12 వాల్యూ 2 వచ్చింది. సో కాబట్టి 1 1 2 వచ్చేసి ఏంటి ఈక్వల్గా ఉంది, కాబట్టి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తుంది. సో కాబట్టి ఏం చేస్తున్నానంటే దీని యొక్క డెట్ని నేను ఎక్స్పాండ్ చేయట్లేదు, ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడానికి వచ్చేసి ఏం చేస్తున్నాను, కాలం ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాను. సో కాలం ఆపరేషన్ వచ్చేసి ఏంటి C1 మీద C1 + C2 చేస్తున్నాను. సో C1 మీద C1 + 2 చేస్తే sin² + cos² x + sin² x
నెక్స్ట్ -10 + 2. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏంటి, వాల్యూ 1 sin స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ 1, ఇక్కడ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ వాల్యూ 1. సో -10 + 12 2. సో బాగా అబ్జర్వ్ చేస్తే కాలం 1 అండ్ కాలం 2 వచ్చేసి ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. సో మ్యాట్రిక్స్లో 2 కాలమ్స్ సేమ్ ఉన్నాయనుకోండి, దాని యొక్క డెట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 0 అవుతుంది. సో కాబట్టి ప్రాబ్లం వచ్చేసి సింపుల్గా సాల్వ్ చేయడానికి వచ్చేసి ఏం చేసానంటే నేను జస్ట్ ఒక కాలం ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాను. మీకు చూస్తూనే అర్థమవుతుంది. ఇక్కడ 2 కాలమ్స్ని కాలం 1 అండ్ కాలం 2ని యాడ్ చేస్తే కాలం 3 వస్తుంది అనేసి, కాబట్టి రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే 2 రోస్ ఆర్ కాలమ్స్ వచ్చేసి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మనకు డెట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో కంప్లీట్గా డెట్ ఎక్స్పాండ్ చేసి చేయడం చాలా టైం టేకింగ్, కాబట్టి కాలం అండ్ రోస్ని ఎక్స్పాండ్ చేసే ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్ అబ్జర్వేషన్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, 0. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఒక డెట్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు, డెట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో బాగా అబ్జర్వ్ చేస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ tan స్క్వేర్ ఎక్స్ ఉంది ఇక్కడ. సో కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ tan స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ చేస్తే వాల్యూ -1 వస్తుంది. 12 - 10 చేస్తే వాల్యూ 2 వస్తుంది. సో కాబట్టి డెట్ని నేను ఎక్స్పాండ్ చేయకుండా ఏం చేస్తున్నాను, ఓన్లీ కాలమ్ ఆపరేషన్స్ C1 - C2. సో ఇది C1, ఇది C2. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేసేసి C1లో ప్లేస్ చేస్తున్నాను. సో C1 - C2, సీకెండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ మైనస్ సీకెండ్ స్క్వేర్ 12 - 10. సో సీకెండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ వాల్యూ 1, tan స్క్వేర్ మైనస్ సీకెండ్ స్క్వేర్ వాల్యూ -1, 12 - 10 2. సో అగైన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాలమ్ అండ్ థర్డ్ కాలమ్ 2 కాలమ్స్ యొక్క సో ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి. 2 కాలమ్స్ ఎనీ 2 కాలమ్స్ ఆర్ 2 రోస్ యొక్క ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయనుకోండి, దాని డెట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0. సో ఆప్షన్ వచ్చేసి అగైన్ 0. సో కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇది కూడా ప్రాబ్లమ్ని కాలం మీదే ఎక్స్పాండ్ చేశాను, ఎందుకంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అలాగే సాల్వ్ చేశాను. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ అగైన్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు, దాని యొక్క డెట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇది కూడా అగైన్ ప్రీవియస్లో అడిగిన ప్రాబ్లమే. సో వచ్చేసి ఏం చేస్తున్నానంటే ప్రాబ్లం ఈజీగా ఉండడానికి నేను జస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకుంటున్నాను. సో x = y = z = 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఈ ఈక్వేషన్లో. సో వచ్చేసి 1 + 1 వాల్యూ 2. సో రిమైనింగ్ 1 1 1 అగైన్ z + x 1 + 1 2 1 1 1 2 వచ్చింది. సో దీని యొక్క డెట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో దీని యొక్క డెట్ని ఎక్స్పాండ్ చేసాను అనుకోండి, ఇక్కడ ఎలిమెంట్ tig ఉంది. సో 2 × 2 4 -1. సో 4 - 1. నెక్స్ట్ లాగా ఇక్కడ ఎలిమెంట్ 1 ఉంది. సో సైన్ మైనస్ సైన్ వస్తుంది, -1 ఇంటూ సో 1 × 2 2 -1. అగైన్ ఈ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి 1, ఇక్కడ ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. సో ఈ డెట్ వాల్యూ ఇది ఉంటుంది. సో 1 - 2 1 × 1 - 2. సో సాల్వ్ చేస్తే వాల్యూ 6 - 1 - 1 దట్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో వాల్యూ వచ్చేసి ఏంటి ఇక్కడ 4 వచ్చింది. సో సేమ్ ఇదే ఆప్షన్స్లో నేను వెరిఫై చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ XYZ ఉంది, అన్నీ 1 అనుకున్నాను కాబట్టి 1 × 1 × 1 వాల్యూ వచ్చేసి ఏంటి 1 వస్తుంది. ఇక్కడ 1 × 1 1 వాల్యూ 2, ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసి వాల్యూ 4 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ D ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ వెరిఫై XYZ = 1 అనుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. లేదు ఎక్స్పాండ్ చేయాలంటే ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఎక్కువ టైం పడుతుంది. సో టైంని రెడ్యూస్ చేయడానికి వచ్చేసి ఏం చేస్తున్నాను, XYZ = సమ్ వాల్యూస్తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సేమ్ వాల్యూస్ని ఆప్షన్స్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఏంటి 4XYZ వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి దాని యొక్క డెట్ వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వచ్చేసి 2015లో అడిగిన ప్రాబ్లం. సో ఇది కూడా రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. సో చేస్తున్న ఆపరేషన్ చూడండి, వచ్చేసి ఏం చేస్తున్నాను, C1 కాలం మీద C1 - C2 చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ C1 ఉంది, దీని మీద వచ్చేసి ఏం చేస్తున్నాను, C1 - C2. నెక్స్ట్ అలాగే C2 కాలం. సో C2 కాలం మీద వచ్చేసి ఏం చేస్తున్నాను, C2 - C3. ఇది వచ్చేసి C2 కాలం. ఈ C2 కాలంని వచ్చేసి ఏం చేస్తున్నాను, C3తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఫస్ట్ కాలం చూడండి అమ్మ, C1 - C2 1 - 1 వాల్యూ 0. నెక్స్ట్ C1 - C2 A - B A² - B². నెక్స్ట్ సెకండ్ కాలం C2 - C3. సో 1 - 1 0. సో B - C B² - C². సో ఇంకా
మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చేసి ఏంటి, ఫస్ట్ కాలంలో ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం వచ్చేసి ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాయొచ్చు. సో కాబట్టి ఏం చేయొచ్చు, ఈ ఫస్ట్ కాలం నుంచి మనం ఏ మైనస్ బిని కామన్ తీస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకా అబ్జర్వ్ చేస్తే సెకండ్ కాలంలో బి మైనస్ సి, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఉంది. బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వచ్చేసి ఏం రాస్తున్నాను, బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి రాస్తున్నాను. కాబట్టి ఏం చేయొచ్చు, సెకండ్ కాలం నుంచి మనం బి మైనస్ సిని కామన్ చేయొచ్చు. సో సెకండ్ కాలం నుంచి బి మైనస్ సి కామన్ చేస్తున్నాం. సో ఫైనల్ వచ్చే ఆప్షన్, ఫైనల్ వచ్చే డెట్ వాల్యూ వచ్చేసి ఏంటి, ఇక్కడ 0, ఏ మైనస్ బి కామన్ తీసిన కాబట్టి 1, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లేస్లో ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఏ ప్లస్ బి ఉంటుంది. సిమిలర్గా ఇక్కడ 1 బి ప్లస్ సి ఉంటుంది. సో డెట్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తాను. డెట్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది. సో డెట్ని 1 మీద ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో 1 మీద డెట్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి ఏంటి, 1 ఇంటూ బి ప్లస్ సి. సో కాబట్టి బి ప్లస్ సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో మైనస్ ఏ మైనస్ బి. సో సాల్వ్ చేసాం అనుకోండి వాల్యూ. సో ఇక్కడ బి అండ్ బి క్యాన్సిల్ అవుతాయి. సో రిమైనింగ్ సి మైనస్ ఏ వస్తుంది. సో కాబట్టి ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఈవెన్ మీరు వెరిఫై చేసుకోవాలంటే ఏ వాల్యూకి ఒక వాల్యూ, బీకి ఒక వాల్యూ, సికి ఒక వాల్యూ వచ్చేసి మనం సో డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి సేమ్ అదే వాల్యూస్ని ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసినా సరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఎలాగైనా సరే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో 2011లో అడిగిన ప్రాబ్లం ఇది. సో ఫస్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. సో అయితే వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఒక 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఇచ్చాడు. డెట్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, 0 అంటున్నాడు. సో అయితే కండిషన్ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో ప్రాబ్లం వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తాం చూస్తాం ప్రాబ్లం. సో వచ్చేసి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ C3ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. C3ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్, ఏ క్యూబ్డ్ వస్తుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ సేమ్ ఉంటుంది, ఏ స్క్వేర్. థర్డ్ వచ్చేసి ఏం చేస్తున్నాను, 1 రాస్తున్నాను. మైనస్ బయట తీసుకొచ్చేసాను కాబట్టి ఇక్కడ మైనస్ ఎలిమెంట్ వచ్చింది. ఓకే. సో సేమ్ మ్యాట్రిక్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఈ సెకండ్ మ్యాట్రిక్స్ మీద కాలమ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్సెస్లో ఏబిసిని కామన్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్లో చూడండి, ఇక్కడ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఏ స్క్వేర్, ఏ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, ఏని కామన్ తీసాను. నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్, బి క్యూబ్, ఇక్కడ నుంచి వచ్చేసి ఏం చేస్తున్నాను, బీని కామన్ తీసాను. నెక్స్ట్ సి స్క్వేర్, సి క్యూబ్, ఇక్కడ నుంచి సిని కామన్ తీసాను. సో ఇక్కడ ఏ కామన్ తీసాం కాబట్టి 1 ఏ స్క్వేర్, బి కామన్ తీసాం కాబట్టి 1 బి స్క్వేర్, 1 సి స్క్వేర్. సో సిమిలర్గా అలాగే సెకండ్ మ్యాట్రిక్స్లో వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే రోస్ని ఆర్ కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో నాకు ఇక్కడ 1 ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ1 ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేసుకుంటాను. ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుందండి, ఏదైనా సరే 2 రోస్ ఆర్ కాలమ్ని ఇంటర్చేంజ్ చేసి ఒక మైనస్ సైన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మైనస్ సైన్ మార్క్ చేశాను. మార్క్ చేసేసి ఏం చేస్తున్నాను, C1 C3ని చేంజ్ చేస్తున్నాను. సో C1 ప్లేస్లో C3 రాస్తున్నాను, C3 ప్లేస్లో C1 రాస్తున్నాను. సో కాబట్టి 1 వస్తుంది, ఇక్కడ ABC వస్తుంది. నెక్స్ట్ అగైన్ ఏం చేస్తున్నాను, ఈ 2 మ్యాచ్ కావట్లేదు. అగైన్ ఏం చేస్తున్నాను, రోస్ అండ్ కాలమ్స్ని ఇంటర్ చేస్తున్నాను. C2 C3ని చేంజ్ చేస్తున్నాను. C2 C3. సో ఈ 2ని ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఈ ప్లేస్లో ఏ వస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది. సో కాబట్టి ABC, ఇక్కడ ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్ వస్తుంది. సో రోస్ అండ్ కాలమ్స్ని ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది, అగైన్ సైన్ చేంజ్ వస్తుంది. సైన్ చేంజ్ వచ్చేసి ఏంటి, మైనస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ వాల్యూ ప్లస్ వస్తుంది వాల్యూ. ఫైనల్గా ఇక్కడ ఓన్లీ మైనస్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబిసి, సో ఒక మ్యాట్రిక్స్ ఉంది, అగైన్ మైనస్ ఆఫ్, సో సేమ్ మ్యాట్రిక్స్ ఉంది. సో నేను ఈ మ్యాట్రిక్స్ని కామన్ చేస్తున్నాను. కామన్ చేస్తే ఏబిసి -1 దట్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దట్ ఈక్వల్ టు ఏంటి, 0 అని వాడే ఇచ్చాడు. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 పాసిబిలిటీస్, ఏదర్ ఈ పార్ట్ అన్న 0కి ఈక్వల్ కావాలి, ఈ పార్ట్ అన్న 0కి ఈక్వల్ కావాలి. ఈ పార్ట్ వచ్చేసి 0కి ఈక్వల్ కాదు. ఎందుకు కాదంటే ఫస్ట్ కండిషన్ వాడే ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అన్నాడు. సో సి అన్నాడు కాబట్టి ఈ పార్ట్ 0 అయ్యే ఛాన్స్ లేదు. సో ఓన్లీ ఇది మాత్రమే 0 అవుతుంది. సో కాబట్టి ఏబిసి -1 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే ఫైనల్గా ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఏబిసి ఈక్వల్ టు 1. సో ఏబిసి ఈక్వల్ టు 1 వచ్చేసి ఎక్కడ ఉంది, ఆప్షన్ బి, ఏబిసి ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో 2016లో అడిగిన ప్రాబ్లం. సో అగైన్ చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు, దాని యొక్క డెట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీరు బాగా క్లియర్ అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏ -b ఉంది, +b ఉంది, ఇక్కడ -c ఉంది, +c ఉంది, ఇక్కడ -ca
ప్లస్ ఏ ఉంది. సో కాబట్టి మొత్తం ఆల్ ఎలిమెంట్స్ని సో మనం యాడ్ చేసామనుకోండి. సో R1 R2 R3 అన్నిటినీ యాడ్ చేస్తున్నాను. సో మొత్తం అన్నిటిని యాడ్ చేసేసి R1 మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. సో చేస్తే ఏమొస్తుంది వాల్యూ ఇక్కడ 0 0 0. సో ఇక్కడ A మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది 0, B మైనస్ B 0, C మైనస్ C 0, అలాగే ఈ మైనస్ n ప్లస్ m 0 మైనస్ B ప్లస్ B 0 మైనస్ m 0. సో ఫైనల్గా టాప్ రోలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 0. సో ఏదైనా సరే ఒక మ్యాట్రిక్స్ యొక్క డెట్లో ఆల్ ఎలిమెంట్స్ 0 అయినాయి అనుకోండి, వాటి యొక్క డెట్ వాల్యూ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి సి. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సో ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, వచ్చేసి దాని యొక్క డెట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి. సో C2 అండ్ C1కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ 1 మాత్రమే ఉంది. C2 మైనస్ C1 1. సో 42 మైనస్ 41 1, 45 మైనస్ 44 1, ఇక్కడ కూడా 1. నెక్స్ట్ అలాగే C3 మైనస్ C2 చేసిన కూడా డిఫరెన్స్ 1 ఉంది. సో కాబట్టి ఏం చేస్తున్నా అంటే నాకు డిఫరెన్స్ 1 వస్తుంది కాబట్టి సో 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆపరేషన్ C2 ఈక్వల్ టు C2 మైనస్ C1. సో అంటే C2 మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, C2ని C1తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో 42 మైనస్ 41, 42 మైనస్ 41 1, 45 మైనస్ 44 1, 48 మైనస్ 47 వాల్యూ 1. సో కాబట్టి ఆల్ 1s వచ్చాయి. నెక్స్ట్ అలాగే C3 మీద అగైన్ C3 మైనస్ C2 పర్ఫామ్ చేస్తున్నాను. సో చేస్తే వాల్యూ ఇవి కూడా 1 వస్తాయి. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 కాలమ్స్ వచ్చేసి ఈక్వల్గా ఉన్నాయి. 2 కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క డెట్ ఈక్వాలిటీ ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. సో దాని డెట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది వాల్యూ 0 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా 2017 2018 2019. సో డిఫరెన్స్ 1 ఉంది. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 ఉంది. సో ఇది కూడా సేమ్ సిమిలర్ టు ప్రీవియస్ ప్రాబ్లం. సో సేమ్ ఆపరేషన్ C2 మైనస్ C1. సో ఇక్కడ కూడా సేమ్ ఆపరేషన్ C3 మైనస్ C2. సో సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వాల్యూ ఇక్కడ 1 1 1 వస్తుంది, ఇక్కడ కూడా వాల్యూ 1 1 వస్తుంది. సో కాబట్టి 2 కాలంలో ఎలిమెంట్స్ సేమ్ కాబట్టి డెట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 2017లో అడిగిన ప్రాబ్లం సేమ్ ఇదే మోడల్ బేస్ చేసుకున్న ప్రాబ్లం అడిగాడు. సో ఏమంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగరిథమ్స్లో ఇచ్చాడు. సో ప్రాబ్లం చూడండి అమ్మా. సో ఇక్కడ log e స్క్వేర్ ఉంది. log e స్క్వేర్ని వచ్చేసి మనం ఎలా రాస్తామంటే 2 log e రాస్తాం. నెక్స్ట్ అలాగే log e3ని 3 log e రాస్తాం. సో అలాగ అన్నింటినీ చేంజ్ చేసుకున్న తర్వాత ప్రతి చోట ఇక్కడ వచ్చేసి ఏంటంటే లాగ్ అనేది కామన్గా ఉంది. సో లాగ్ కామన్ ఉంది కాబట్టి ఏం చేశాను, లాగ్ని కామన్ తీసాను. సో లాగ్ని కామన్ తీస్తే మొత్తం 3 రోస్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ నుంచి ఈచ్ సాల్వ్ చేస్తే సో log e ఇంటూ log e క్యూబ్డ్ వస్తుంది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 2 3 2 3 4 3 4 5 వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేశారు అనుకోండి. సెకండ్ కాలం నుంచి ఫస్ట్ కాలంని సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ డిఫరెన్స్ 1 వస్తుంది. 2 మైనస్ 1 1, 3 మైనస్ 2 1, 4 మైనస్ 3 1. నెక్స్ట్ అలాగే థర్డ్ కాలం నుంచి సెకండ్ కాలంని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ వచ్చేసి ఏంటి 1, 3 మైనస్ 2 1, 4 మైనస్ 3 1, 5 మైనస్ 4 వాల్యూ 1. సో కాబట్టి ఏం చేస్తున్నాను ఇక్కడ అగైన్ సేమ్ ప్రీవియస్ మోడల్లోనే ప్రాబ్లం బేస్ చేసుకొని ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సో ఈ కాలంలో ఆల్ 1s ఉంటాయి, ఇక్కడ కూడా ఆల్ 1s వస్తాయి. 2 కాలమ్స్లో ఎలిమెంట్స్ అన్ని సేమ్ కాబట్టి దాని యొక్క డెట్ వాల్యూ ఈక్వాలిటీ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ 2014లో అడిగిన ప్రాబ్లం. సో ఒక కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఇచ్చాడు. ఒక యూనిట్ యొక్క కాంప్లెక్స్ క్యూబ్ రూట్ 1, ఒమేగా స్క్వేర్ అన్నాడు. అయితే దాని యొక్క డెట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో కాంప్లెక్స్ క్యూబ్ యూనిటీ రూట్స్ వచ్చేసి 1 ఒమేగా స్క్వేర్ ఉంది అనుకోండి. వాటిని మొత్తం సమ్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే వాల్యూ మనకి 0 అవుతుంది. వాల్యూ వచ్చేసి ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇది ఒక కండిషన్. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని మనం సాల్వ్ చేస్తాం. మనకి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి సో ఇచ్చిన మ్యాట్రిక్సెస్లో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చే ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ 1 ఒమేగా స్క్వేర్ అన్నీ యాడ్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాను, C1 కాలం మీద C1 ప్లస్ C2 ప్లస్ C3ని యాడ్ చేస్తున్నాను. మొత్తం 3ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. సో మొత్తం సేమ్ అవే వాల్యూస్ వస్తాయి కాబట్టి ఆ వాల్యూ దేనికి ఈక్వల్ ఉంటుంది, వాల్యూ 0కి ఈక్వల్ ఉంది. సో కాబట్టి వాల్యూ 0. సో ఇక్కడ టోటల్ డెట్ ఎలిమెంట్స్లో ఒక టోటల్
టోటల్ కాలం ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నాయి కాబట్టి దీని యొక్క డెట్ వాల్యూ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. సో కాబట్టి డెట్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వచ్చేసి 7 ఉంది. అయితే ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు తెలిసిన కండిషన్ మ్యాట్రిక్స్ ఏ యొక్క డెట్ 7 ఉందనుకోండి, దాన్ని ట్రాన్స్పోజ్ చేసిన వచ్చే డెట్ వాల్యూ కూడా ఎలా ఉంటుందంటే 7 ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి 7. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి దాని యొక్క డెట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీరు బాగా అబ్జర్వ్ చేసి అనుకోండి. సో మ్యాట్రిక్స్ని, సో ఈ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ 0 ఉన్నాయి. నెక్స్ట్ ఎలిమెంట్స్ A12 A21. సో మైనస్ చేంజ్ ఉంది అంటే ఏంటి, ఇచ్చిన మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, దాని యొక్క డెట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే ఇప్పుడు 0 అవుతుంది. సో ఎందుకో కూడా చూద్దాం. సో ప్రాబ్లమ్ని ఇన్కేస్ ఆ కండిషన్ తెలియదంటే నార్మల్గా సాల్వ్ చేస్తాము. 0 మీద ఎక్స్పాండ్ చేస్తున్నాను, వాల్యూ 0. -2 మీద ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ 2 - 5 7 0. అలాగే 7 మీద ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ 2075. సో దీన్ని సాల్వ్ చేస్తే ఫైనల్గా వాల్యూ 0 వస్తుంది. ఓకేనా. సో నార్మల్గా డెట్ని ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేయొచ్చు. లేదంటే ఇన్కేస్ ఇచ్చిన మ్యాట్రిక్స్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి. సో క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి 1/2 ఆఫ్ A మైనస్ A ట్రాన్స్పోజ్ అని. సో మన కండిషన్ ఏంటి డెట్ ఆఫ్ A ఈక్వల్ టు డెట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ రెండు ఈక్వల్ ఉంటాయి. సో కాబట్టి ఈ 2 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, వాల్యూ 0 వస్తుంది. సో కాబట్టి ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ ఎప్పుడు 0 ఉంటుంది. సో కాబట్టి ఇన్కేస్ ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే ఇచ్చిన మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మీరు ఐడెంటిఫై చేశారంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ డెట్ ఈక్వల్ టు 0 అని మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇచ్చేసి డెట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి దాని యొక్క డెట్ వాల్యూ ఈక్వల్ టు ఏంటి 0. సో నా ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు ఫర్దర్గా, ఎందుకంటే నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి డైరెక్ట్ 0 ప్లేస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో డయాగ్నల్ 0 ఉన్నాయి. ఇక్కడ చూడండి అమ్మా ఎలిమెంట్స్, ఇక్కడ Q - P ఉంది, ఇక్కడ P - Q అంటే మైనస్ చేంజ్ ఉంది. ఇక్కడ P - R, R - P మైనస్ చేంజ్ ఉంది, R - P Q - R మైనస్ చేంజ్ ఉంది. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి దాని యొక్క డెట్ వాల్యూ వచ్చేసి ఏంటి 0. నెక్స్ట్ ప్రాబ్లం. సో వన్ ఆఫ్ ద రూట్ ఆఫ్, సో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, రూట్ వచ్చేసి ఒక రూట్ వాల్యూ -9 అన్నాడు. అయితే అదర్ రూట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అదర్ రూట్స్ వచ్చేసి ఎలా వస్తాయంటే మనకు డెట్ని ఎక్స్పాండ్ చేసేస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు రిమైనింగ్ రూట్స్ ఏంటో వస్తాయి. సో వచ్చేసి 2011లో అడిగిన ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వన్ ఆఫ్ ద రూట్ -9 ఇచ్చాడు కాబట్టి సో వన్ ఆఫ్ ద రూట్ -9 వచ్చే విధంగానే రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్ వచ్చేసి ఎలా పర్ఫామ్ చేస్తున్నాను అంటే నేను కంప్లీట్గా, సో కంప్లీట్ రో 1 మీద వచ్చేసి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. రో 1 మీద ఎలా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, R1 + R2 + R3 చేస్తున్నాను. సో R1 + R2 + R3 చేసాం అనుకోండి 9 + x వస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ వన్ ఆఫ్ ద రూట్ అన్నాడు, సో వన్ ఆఫ్ ద రూట్ నేను అప్టైన్ అవుతున్నాడు, ఎందుకంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 9 - xని కామన్ తీసాను, సాల్వ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 1 1 ఉన్నాయి. సో ఇక్కడ నాకు 2 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి C2 - C1, నెక్స్ట్ ఇంకోటి C3 - C1. C2 - C1 పర్ఫామ్ చేసాను అనుకోండి, ఇక్కడ 1 - 1 వాల్యూ 0, x - 2, నెక్స్ట్ ఇక్కడ 3 - x. నెక్స్ట్ థర్డ్ కాలం మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, C3 - C1. సో 1 - 1 వాల్యూ 0, నెక్స్ట్ అలాగే 2 - 2 వాల్యూ 0, నెక్స్ట్ 7 - x దట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాను, డెట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో డెట్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, సో 1 మీద డెట్ని ఎక్స్పాండ్ చేస్తే x - 2 × 7 - x ఈ వాల్యూ 0 అవుతుంది. సో ఫైనల్గా 9 + x, x - 2 × 7 - x ఈక్వల్ టు 0 వచ్చింది. ఆల్రెడీ ఒక రూట్ వాడు ఇచ్చాడు x = 9 అని. సో మనం రిమైనింగ్ రూట్స్ కనుక్కోవాలి. రిమైనింగ్ రూట్స్ వచ్చేసి ఏమవుతున్నాయి, x - 2 = 0 అంటే x = 2, x - 7 = 0 అంటే x = 7. సో రిమైనింగ్ రూట్స్ వచ్చేసి ఏంటి 2, 7. సో ఆప్షన్ C ఈజ్
కరెక్ట్ ఆప్షన్. సో ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ది రూట్ అన్నప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే కంపల్సరీ ఆ రూట్ని మీరు అప్డేట్ కావాలి. అప్డేట్ అయితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దానికోసమే నేను x+9 వచ్చే విధంగానే రో ఆర్ కాలం ఆపరేషన్ని పర్ఫామ్ చేశాను ఇక్కడ ఫస్ట్. తర్వాత దాన్ని కామన్ తీసిన తర్వాత కొన్ని సింపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకునేసి ఫైనల్గా ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేశాను. చేస్తే వాల్యూ వచ్చేసి ఏంటి 2,7 అనేది రిమైనింగ్ రూట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం బేస్డ్ ఆన్ సేమ్ మోడల్. సో ఇక్కడ వన్ ఆఫ్ ద రూట్ వచ్చేసి ఏమన్నాడు -10 అన్నాడు. అయితే అదర్ రూట్స్ ఏంటో కనుక్కోమన్నాడు. సో ఇక్కడ కూడా వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. మొత్తం అన్ని రోస్ని యాడ్ చేసేసి రో 1 మీద పర్ఫామ్ చేస్తాము. సో 10 - x 10 + x 10 + x 10 + x వస్తుంది. సో ఇక్కడ 10 + xని కామన్ తీస్తున్నాను. సో 1 1 1 వస్తాయి. అగైన్ సేమ్ ఆపరేషన్స్ C2 - C1 C3 - C1. C2 - C1 చేసాను అనుకోండి. ఇక్కడ ఆప్షన్ 0, ఇక్కడ వాల్యూ x-7, ఇక్కడ వాల్యూ 5 - x. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను నెక్స్ట్ C3 - C1. సో 1 - 1 0, 7 - 7 0, నెక్స్ట్ 3 - x. సో ఇక్కడ డెట్ని ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ x-7 ఇంటూ 3 - x వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 0 అని వాడే ఇచ్చాడు. సో కాబట్టి ఫైనల్గా ఆల్రెడీ ఒక రూట్ -10 ప్రాబ్లంలో వాడే ఇచ్చాడు. సో నెక్స్ట్ రిమైనింగ్ రూట్స్ వచ్చేసి ఏంటి 7 and 3. సో ఇక్కడతో డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ రిమైనింగ్ వీడియోలో సో అడ్జాయింట్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.